చూడండి, ఇది చెరువు అండి. ఇది కోలుగుట్టపల్లి అంటారంటే ఈ ఊరి పేరు. చూడండి చెరువు. ఒక వర్షాలు వస్తాయి, ఈ చెరువు మీద కనీసం పోయేకి కూడా ఉండదండి. ఫుల్ ఉంటాయి నీళ్ళని. ఏమంటే ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువైపోయి నీళ్ళు లేవు కాబట్టి ఇలాగుంది. చూడండి ఎంత బాగుంటుందో. చూడండి అస్సలు ఇలా మట్టి కూడా కనపడదండి, అంత బాగుంటుంది. ఏమంటే ఇప్పుడు వర్షాలు లేక కొంచెం ఎండలు ఎక్కువైపోయి ఇలాగంతే ఉంది. ఎంత వర్షం పడినప్పుడు ఒకసారి చూపిస్తానండి మీకు. భలే ఉంటుంది ఇక్కడ, సూపర్గా ఉంటుంది. చూసారండి ఎంత బాగుందో చూడండి వ్యూ. ఆ కొండలు, ఆ పచ్చని పొలాలు, ఈ వెదర్కి ఎంత బాగా చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో ఉంటే ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది కదా. చూడండి పొలాలు అన్నీ చూడండి. వ్యూ చూడండి ఫస్ట్ ఎంత బాగుందో వ్యూ. చూడండి కొండలు, చూడండి పెద్ద ఫారెస్ట్ లాగా ఎంత బాగుంది. మనకు చూసే కొద్దీ వ్యూ అంతా చూడాలనిపిస్తుందండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇది ఈ ఆవుగుట్ట పాలానికి పోవాలంటే చాలా దూరం అండి. పుట్టపర్తికి సుమారుగా ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. చూడండి మా పిల్లలు అయితే ఈరోజు బయటికి పోతుంటే ఎంత హ్యాపీయో. అంటే ఎప్పుడు స్కూలు ఇంట్లోనే ఉంటారు కదా, ఈరోజైతే అలా బయటికి తీసుకెళ్తున్నారు. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారో చూడండి. వా, విలేజెస్ అంటే విలేజెస్సే కదండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి, పచ్చగా ఇలాంటి వాతావరణము. అక్కడ చూడండి ఒక టెంపుల్ కనిపిస్తుంది కొండపైన, నరసింహస్వామి టెంపుల్. చూడండి ఎంత బాగుంది. అది కొండపైన కట్టినారు చూడండి, ఎంత బాగుందో చూడండి. ఇలాగే పోతే మనకి కదిరి వస్తుంది, తిరుపతికి పోవచ్చు ఇది రోడ్లలో అన్ని. చూడండి ఆ పక్షులు ఇక్కడ చూడండి ఎట్లుందో మొత్తం. చూడండి కొండలు. మా పిల్లలకైతే ఇలాంటి నేచర్ అయితే చాలా ఇష్టము. ఎప్పుడూ చెప్తుంటారు మమ్మీ బయటికి పోదాం, మమ్మీ బయటికి పోదామని. మనకైతే వాళ్ళు స్కూల్ని పోగొట్టలేము కదా, ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి ఇలా బయటికి అనమాట అవుట్డోర్ వెళ్తున్నాం అంతే. ఇంకో మాట చెప్పడం మర్చిపోయానండి, మా ఊర్లో మొత్తం కొండలే అండి. ఎంత కొండలు ఉన్నాయంటే మొత్తం చాలా కొండలు. ఇప్పుడైతే ఈ వెదర్ అయితే చాలా బాగుంది, మనకి కనిపించట్లేదు. ఎండాకాలం వస్తే అబ్బబ్బబ్బబ్బబ్బ ఇప్పుడు ఎంత హ్యాపీగా మనము నేచర్ని ఎంజాయ్ చేస్తున్నామో అప్పుడు అంత బాధపడతామండి. ఎందుకంటే ఇక్కడ కొండ ఎక్కువ కదా, వేడి ఎక్కువ ఉంటుంది. చెమటలు చుక్కలు చూపిస్తాయి మనకి వేడికి. చూడండి ఎక్కడ చూసినా కొండలేనండి మా ఊర్లో. చూడండి ఎంత బాగుందో ఒక్కసారి చూడండి. అబ్బా ఇది చూడండి, ఇది చాప చెరువు అంటారండి దీన్ని. ఇది ఎందుకో మళ్ళీ చాప చెరువు అని పేరు అనమాట, ఫేమస్ ఇక్కడ పుట్టపర్తిలో. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదండి, ఆ వినాయక చవితికి విగ్రహాలన్నీ తెచ్చి ఇక్కడే ఈ చాప చెరువులోనే అండి. ఇప్పుడైతే వాటర్ తక్కువ ఉన్నాయి, కానీ వానాకాలం వస్తే ఈ రోడ్డు వరకు వచ్చేస్తాయండి వాటరు, అంత ఫుల్గా ఉంటాయి. చూడండి ఊటీలో అన్నంత ఫీలింగ్ ఉంది కదండి. ఒకసారి మీరు కూడా రావాలనుకుంటే రావచ్చండి పుట్టపర్తికి. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు అయితే చాలా చాలా ఉన్నాయి. ఇది సెకండ్ బెంగళూరు అంటారండి మా ఊరిని. ఎందుకంటే బెంగళూరులో ఎలాగైతే చల్లగా ఉంటుందో వెదరు, మా ఊర్లో కూడా సేమ్ అలాగే ఉంటుందండి. చూడండి మీరే, అప్పుడు మీకే తెలిసిపోతుంది. చెరువు చూడండి, నాకైతే అనిపిస్తుంది మా పిల్లలకి అక్కడ ఈత కొట్టిద్దామని. ఎందుకంటే వాళ్ళకి ఈత రాదు, అందుకనేసి గమ్మనున్నాను, లేకపోతే ఈత కొట్టించేదాన్నండి వాళ్ళకి. చూడండి ఒకసారి వెళ్ళి చూద్దామా అండి అక్కడ ఎంత బాగుంటుందో. వద్దులేండి ఎందుకంటే వర్షం పడేలాగుంది కాబట్టి. చూడండి పైన వర్షం పడేలాగుంది చూసారా. ఇలాంటి క్లైమేట్లో ఇలా బైక్లో వెళ్తూ హ్యాపీగా ఉంటుంది కదా. చూడండి చూడండి ఇది చూడండి రోడ్డు. ఏదేమైనా కానీ మా ఊర్లో అయితే అదా మంకీ పోతుంది చూడండి. బా మంకీలు. మా ఊర్లో అయితే
ట్రాఫిక్ ఎక్కువగా ఉండదు. చూడండి ఎంత బాగుందో. లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది కదా. పచ్చదనానికి మారుపేరు మా ఊరు. అంటే రండి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి వచ్చి. చెట్లు చూడండి, ఎటు చూసినా అటుపక్క చెట్లు ఇటుపక్క చెట్లు ఎంత బాగుంటాయో. చూడండి చూడండి చూడండి, మంచి లొకేషన్స్ అండి ఇవన్నీ. మనం ఏదైనా ఫోటోషూట్ చేసుకోవాలన్నా, ఏదైనా మంచి ఫ్యామిలీతో మంచి పిక్స్ దిగాలన్నా కూడా మంచిది అండి ఇక్కడ. చూడండి ఈ ప్లేస్లో అయితే మేము ఎప్పుడైనా కదిరికి అట్లా వెళ్తుంటాం కదండి, అప్పుడు నెమలులు ఎన్ని నెమలులు కనిపిస్తాయండి. సాయంత్రం ఈవినింగ్ 5 అయిందంటే నెమలులన్నీ బయటికి వస్తాయండి. అవి అరుస్తా అంటే ఎంత సౌండ్ వస్తాయండి. ఆ సౌండ్కి మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్లేస్లో అంటే ఎక్కువ నెమలులు ఉండేది. సాయంత్రము ఇక్కడ చూడాలి, రోడ్లకే వచ్చేస్తుంటాయండి నెమలులన్నీ. చూడండి ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నానే ఆ కొండ, ఆ 2 కొండల మధ్యకండి మనం ఇప్పుడు పోయేది. అక్కడే ఆ ఫారెస్ట్ ఉండేది. అట్ల నుంచి వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది కదండి 2 కొండలు, ఆ మధ్యలో దారి ఉందండి. అక్కడ నుంచి మనము పోదామండి. చూడండి వెళ్తున్నాం, మనము దగ్గరకు వచ్చేసినామండి. ఇలా వెళ్ళి కొంచెం దారి కొంచెం కష్టమండి ఇక్కడ, ఎందుకంటే ఫారెస్ట్ కదా, అందుకనేసి దారి చాలా ఇబ్బందిగా ఉంటుంది.